ఒక మంచి శ్లోకం. గౌరవం ప్రాప్యతే దానాత్ నతు విత్తస్య సంచయాత్ స్థితిరుచ్యై పయోదానాం పయోధీనామధస్థితి. మేఘాలు దానం చేస్తున్నాయి, వర్షిస్తున్నాయి. అందుకే వాటి స్థానం పైన ఉన్నది. సముద్రం నీటిని నిల్వ చేస్తున్నది. అందుకే దాని స్థానం కింద ఉన్నది. సంపద ఉన్నంత మాత్రాన పేరు రాదు. ఎవరైతే దానం చేస్తారో, తమ సంపదను అవసరమైన వాళ్ళతో పంచుకుంటారో వాళ్ళ పేరే నిలిచిపోతుంది. మనం రతన్ టాటాను గుర్తుపెట్టుకుంటాం. అదేవిధంగా ఆనంద్ మహీంద్రాను గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళకు సహాయం చేస్తారు. ప్రజోపకారమైన పనుల్లో తమ ధనాన్ని వెచ్చిస్తారు. ఎంతోమంది కుబేరుల ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళ పేర్లు మనకు గుర్తున్నాయా? కాబట్టి మనకున్న సంపదలో మన శక్తి అనుసరించి అవసరమైన వాళ్లకు సహాయం చేయాలి. అప్పుడే మన పేరు, మనకు ప్రఖ్యాతి కలుగుతుంది, మనకు తృప్తి కలుగుతుంది. అదే మన బ్రతుకు యొక్క అర్థం. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఉంటాను.